సనాతన ధర్మ పరిరక్షకులరా, యేసుక్రీస్తుని బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు సనాతన ధర్మం ఏం చెప్తుందో నీకు తెలుసా? దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే. మరి ఎక్కడి నుంచి వచ్చారు 3,00,00,000 మంది దేవీ దేవతలు? నేను చెప్తాను, జాగ్రత్తగా విను. మానవునికి అవసరకత వచ్చింది. ఆ అవసరకతకి దేవుని వైపు చూసినప్పుడు ఆయన పలకడంలే. ఆ సమయంలో అతనికి ఏదైతే అవసరకత తీర్చిందో దాన్నే దేవుడుగా దేవతగా మార్చుకున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్, అతనికి ఆకలి అనిపించింది, ఆకలి కొరకు దేవుడి వైపు చూశాడు. దేవుడు వచ్చి అతడు ఆకలి తీర్చట్లే. అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఒక పండు ఇచ్చింది. ఆ పండు తినుట ద్వారా అతని ఆకలి తీరింది కనుక చెట్టును దేవుడుగా అతను మార్చుకున్నాడు. అతనికి దాహం అనిపించింది. ఆ దాహము దేవుడు వచ్చి తీర్చట్లే. ఒక నది దగ్గరికి వెళ్ళి నదిలో నీరు తీసుకుని అతను త్రాగిన తర్వాత అతని యొక్క దాహము తీర్చబడింది కనుక ఆ నదిని అతడు దేవతగా మార్చుకున్నాడు. అతని యొక్క భూమిలో పంటలు పండాలి, దేవుడు వచ్చి ఆ పంటలు పండించట్లే. ఆకాశంలో నుంచి వర్షం వచ్చి ఆ యొక్క పంటలను పండిస్తుంది కనుక వానదేవుడిగా వర్షాన్ని మార్చుకున్నాడు. ఇలా గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి అన్నిటినీ పంచభూతాల్ని అతడు దేవుడిగా దేవతగా మార్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటిని మాత్రమే కాదు, కనిపించిన ప్రతిదాన్ని కూడా, అవసరకత తీర్చిన ప్రతిదాన్ని కూడా దేవుడిగా దేవతగా మార్చుకుని అతడు పూజించడము ప్రారంభించాడు. అయితే ఏ ఒక్క మత గ్రంథము కూడా ఈ యొక్క ఫిలాసఫీని అంగీకరించట్లే. శ్వేతస్వతర ఉపనిషత్ ఏం చెప్తోందో తెలుసా? ఏకదేవ అనే మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే. మరొక చోట శ్వేతస్వతర ఉపనిషత్తులో రాయబడి ఉంది ఏకం అవిద్వైతం, అనగా అద్వితీయుడైన దేవుడు ఒక్కడే అని దానికి అర్థము. బ్రహ్మసూత్ర ఒకవేళ చూసినట్లయితే దీన్ని వేదాంత సూత్ర అని కూడా అంటారు. అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది, ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే అనే మాట చూస్తూ ఉంటాం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, నో ఛాన్స్ ఫర్ సెకండ్ గాడ్. దేవుడు ఒక్కడే, రెండో వాడు ఉండే అవకాశమే లేనే లేదు. వేదాలు, ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ ఏమంటుందో తెలుసా? అట్ ఫర్ అస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. మనందరికీ దేవుడు ఒక్కడే అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఖురాన్ కూడా దీన్ని అంగీకరిస్తూ ఉంది. సూరహ్ చాప్టర్ 112లో, సూరహ్ చాప్టర్ 2 వర్స్ 163లో ఈ రెండు చోట్ల కూడా రాయబడి ఉంది, గాడ్ ఈజ్ వన్ అండ్ హీ ఈజ్ అల్లాహ్. దేవుడు ఒక్కడే, ఆయన మేము అల్లాహ్ అని పిలుచుకుంటామని వారు చెప్తా ఉన్నారు. ఇలా ఏ మత గ్రంథాన్ని ప్రశ్నించినా దాదాపుగా అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి కదా, దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మ అన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది దేవీ దేవతలు అంటే ఒక ఫిలాసఫీ నుండి వారందరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తి అనే ముసుగులో ఒకవేళ నువ్వు దాడి చేస్తున్నావేమో, ఇక మీదట మేల్కొలుపుతాం, మేల్కొలుపుతూనే ఉంటాం.